శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. శ్రీధః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్రీమతాంబరః. శ్రీధరः శ్రీశः శ్రీనివాసः శ్రీనిధిశ్రీవిభావనः. శ్రీధరः శ్రీకరः శ్రేయः శ్రీమాన్ లోకత్రయాశ్రయः. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా సమానార్థకాలే. శ్రీధః, శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని మనకు వేదంలో పంచలక్ష్ములు 5 రకాల లక్ష్మీదేవుల్ని వర్ణించారు. ముఖ్యంగా లక్ష్మి అంటే జీవనాధారము. మనం జీవించటానికి ఏది ఆధారమో దాన్ని లక్ష్మి అంటాం. జీవన భృతిని సంపాదించే మార్గము కానీ వృత్తిని కానీ లక్ష్మి అంటాం. మనం జీవించటానికి అన్నపానీయాలు కావాలి, భోజనం కావాలి. భోజనాన్ని సంపాదించుకునే మార్గం, వృత్తి, పని, దాన్ని లక్ష్మి అంటాం. శ్రీధః మనం జీవించటానికి చేసే పని, తద్వారా లభించేటటువంటి ఏదైతే ధనం ఉందో దాన్ని లక్ష్మి అంటాం. అంటే పనిని మాత్రమే లక్ష్మి అంటాము, ధనాన్ని కాదు వాస్తవంగా. ఎందుకంటే మనం జీవించాలంటే ధనం కావాలి. అంటే వేదకాలంలో ధనము లేదు, ద్రవ్యం లేదు. అంటే ద్రవ్యము లేని కాలం ఉంది ఒకటి. అప్పుడు ఏంటంటే వస్తు మార్పిడి అనేది ఉండేది. వస్తు మార్పిడి అంటే నా దగ్గర ఉన్న వస్తువుని మీకిచ్చి మీ దగ్గర ఉన్న వస్తువు, నాకు అవసరమైన వస్తువుని తీసుకోవటం. బాటర్ సిస్టమ్ అంటారు దాన్ని. ఈ బాటర్ సిస్టంలో వస్తువులు, నేనేదో గోధుమలు పండించాను అనుకోండి, గోధుమలు మీకు పెట్టి మీ దగ్గర ఉన్న వడ్లను నేను తీసుకుంటాను. లేదా నేనేదో పండ్లు పండించాను, మామిడి పళ్ళు పండించి మీ దగ్గర ఉన్న అరటి పండ్లను నేను తీసుకుంటాను. అంతే, ద్రవ్యం లేదు, వస్తువే ద్రవ్యం. మరి జీవనాధారం అదే. అప్పుడు వాళ్ళకి ఏది జీవన భృతియో దాన్ని లక్ష్మి అని పిలిచారు. లక్ష్మీ ప్రథము అంటే మనం జీవించటానికి కావలసినటువంటి మార్గము లేదా వృత్తి. రెండవది ఏంటంటే దీంట్లో మనం జీవించటానికి చేసే పనిలో సామాజిక శ్రేయస్సు ఉండాలి. అంటే ఎదుటివారు కూడా జీవించటానికి కావలసిన ఒక ఐడియా ఉండాలి, ఒక మార్గం ఉండాలి. అంటే నేను గోధుమలు పండించడం వల్ల, గోధుమలు ఇవ్వటం వల్ల ఎదుటి కుటుంబాలు కూడా జీవిస్తాయి. అది కొంత సామాజిక శ్రేయస్సే. సరే, నేను వారి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకున్నప్పటికీ వారికి కావలసినటువంటి అవసరాన్ని నేను తీర్చాను కాబట్టి కొంత సామాజిక శ్రేయస్సు, సేవ కాకపోవచ్చు. కానీ సామాజిక శ్రేయస్సుతో చేసే ఏ పనైనా కూడా శ్రీధః, శ్రీని కలిగి ఉంటుంది, లక్ష్మీ ప్రధాన్ని కలిగి ఉంటుంది. అంటే లక్ష్మీ ఐశ్వర్యము, జ్ఞానము అనేటువంటి అర్థం కూడా ఉంది. జ్ఞానము, జ్ఞానప్రదాయిని లక్ష్మి. లక్ష్మి యొక్క స్వరూపము జ్ఞానస్వరూపం. కాబట్టి జ్ఞానము, యశస్సు, కీర్తి, వర్చస్సు, ఐశ్వర్యం అనే అర్థాలు లక్ష్మికి ఉన్నాయి.
కాబట్టి మనం చేసే వృత్తిలో వృత్తియే లక్ష్మీదేవి. ఆ వృత్తిలో కొంత సామాజిక శ్రేయస్సు కలిగి ఉంటే శ్రీధః. మనం ఏదో కొంత సంపాదించినప్పటికీ సమాజ హితము కోసం కొంత మనం పనిచేస్తాం. అది దాన్ని లక్ష్మీప్రదము అంటారు. ఇప్పుడు వ్యవసాయం ఉంది. వ్యవసాయాన్ని ఏదో వడ్లు పండించి ఆ వడ్లన్నీ కూడా ఒక్క వ్యవసాయం పండించే రైతు ఒక్కడే తినడు. సామాజిక శ్రేయస్సు ఉంది దాని వెనక. సరే, కొంత ధనం తీసుకున్నాడు, కానీ సమాజం కోసం చేసేటటువంటి శ్రేయస్సు కోసం చేసేటటువంటి పని అది. అట్లాగే వ్యాపారమైన ఏ పని చేసినా ఇతరులు జీవించటానికి కూడా ఆధారం కావాలి. దాన్ని శ్రీ అంటారు, లక్ష్మీప్రదము అంటారు. పూర్వం ఏంటంటే కొన్ని వస్తువులు అమ్మేవారు కూడా కాదట. ఉదాహరణకి పాలు ఉన్నాయి. పాలని అమ్మేవారు కాదు. ముఖ్యంగా ఆవు పాలని అమ్మేవారు కాదు. ఆవు పాలు మొత్తం ఉచితంగానే పాలు లేని వారికి పంచిపెట్టేవాడు. ఇప్పుడు మనకు శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్రలో ఒక 10 లక్షల ఆవులు రేపలిలో ఉన్నాయి. 10 లక్షల ఆవులకు సంబంధించిన పాలను పాలు లేని వారికి, పాలు అవసరమైన వారికి ఇచ్చేవారు అంతే. వారు వాడుకోగా మిగిలిన అన్నీ కూడా పంచిపెట్టడమే. ప్రజలకు, పేదవారికి, ఇతర గ్రామాలకు కూడా పంపించేవారు. అట్లా కొన్ని వస్తువులు అమ్మేవారు కాదు. అంటే పాలు మీకు ఇచ్చేసి మళ్ళీ ఒక వస్తువుని తీసుకునేవాళ్ళు కాదు. పాలను మాత్రం ఉచితంగానే ఇచ్చేవాడు. అట్లా కొన్ని వస్తువులు అమ్మడం మహాపాపము అని చెప్పేసి భావించేటటువంటి సమాజం అప్పుడు. కాబట్టి పాలు లక్ష్మీప్రదము. పాలు ఆరోగ్యప్రదాయని కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఎలిమెంట్ని కూడా లక్ష్మిగానే భావించాలి. అందుకే పాల సముద్రం నుంచే లక్ష్మీదేవి పుట్టింది అంటారు. లక్ష్మీప్రదమైన పాలని అమ్మడం భావ్యము కాదు అని చెప్పేసి అప్పటి సమాజము బాగా నమ్మేవారు. సరే, ఇప్పుడు మనం జీవితం కొనసాగించాలి కాబట్టి అమ్మడంలో తప్పు లేదు. ఎందుకంటే మనం మరి పాలని ఆధారంగా చేసుకొని, పంటని ఆధారంగా చేసుకొని బతికేటటువంటి కుటుంబాలు తప్పకుండా ద్రవ్యం కోసం అమ్మాల్సింది. కానీ దాంట్లో కొంత సమాజ హితం ఉండాలి. అంటే మంచి పాలనే అమ్మటము, మంచి వస్తువుల్ని అమ్మటము కనుక చేసినట్టయితే అది సమాజ హితమే. కానీ దాన్ని కల్తీ చేశామా, మళ్ళీ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదట. కల్తీ చేసినటువంటి ఏ వస్తువు అయినా కూడా అలక్ష్మి అంటారు. లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్టు. కాబట్టి కల్తీ వ్యాపారం చేసినా, కల్తీ సరుకులు అమ్మినా కూడా దాని ద్వారా వచ్చేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది ఇంట్లో నిలవదు, లక్ష్మీదేవి నిలవదు అని చెప్పేసి అంటారు. కాబట్టి శ్రీధః అంటే ఇన్ని ఉన్నాయి. మిగతా అన్ని పదాలకు కూడా సమానార్థకాలు. శ్రీధః, శ్రీశః, శ్రీకి ఈశుడు, శ్రీనివాసః, శ్రీని కలిగి ఉన్నవాడు, శ్రీనిధి అంటే నిధి అంటే తరగనిధి. ఐశ్వర్యము, జ్ఞానము ఇవన్నీ కూడా తరగవు. ఆరోగ్యము, సంతోషం ఇవన్నీ కూడా లక్ష్మీప్రదాలు. పంచలక్ష్ములు అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఒకటి ధన సంపాదన, రెండవది సంతోషము, మూడవది తృప్తి, నాలుగవది శ్రేయస్సు, ఐదవది జ్ఞానం. ఇట్లా మనకు ఈ పంచలక్షలు కలిగేటటువంటి స్థితిని శ్రీనిధి ఒక్కసారి కలిగింది, అది నిధిలాగా ఉంటుంది. శ్రీ విభావన, ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనము ఎప్పటికీ కూడా వృధా కాదు, అది విభావన. శ్రీధర, శ్రీని ధరించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. శ్రీకర, ఎల్లప్పుడూ కూడా శుభాన్ని ఇస్తాడు. శ్రేయ, తద్వారా శుభం ద్వారా శ్రేయస్సు కలుగుతుంది.
జీవితాంతము హాయిగా సంతోషంగా ఉండటానికి కావలసినటువంటి స్థితిని కల్పించేవాడు శ్రీమన్నారాయణుడు. శ్రీమాన్, ఆయనే శ్రీమాన్. శ్రీమాన్ అంటే గొప్పవాడు. అంటే శ్రీ మనకు పెద్దవారికి ముందు ఏం చేస్తాము, శ్రీ తగిలిస్తాం. శ్రీ అని చెప్పేసి పేరు సంబోధిస్తాము. అంటే గొప్పవాడు అని అర్థము. శ్రేయస్సును కలిగించేవాడని కూడా అర్థము. చాలా గొప్పవాడికి మాత్రమే దాంట్లో శ్రీమాన్ ఎల్లప్పుడూ కూడా గొప్పవాడే అని అర్థం. శ్రీమాన్. లోకత్రయాశ్రయ, ఇవన్నీ కలిగించినటువంటి శ్రీమన్నారాయణుడు. లోకత్రయ అంటే స్వర్గ, మధ్య, పాతాళ లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి సకల జీవులకు ఎల్లప్పుడూ కూడా శ్రేయస్సును కలిగిస్తాడు అని అర్థం. శ్రీధః శ్రీకర శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. స్వస్తి ప్రజాభ్యः.